వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. అది కూడా బీజేపీ లెక్కల ప్రకారం అన్నది అర్థమవుతోంది. బీజేపీ అధినాయకత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తోంది. జగన్ గెలుస్తారనే విషయం గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం తెలిసింది కాబట్టి బీజేపీ నేతలు కూడా జగన్ తో టచ్ లోకి వచ్చారని అంటున్నారు. అయితే జగన్ కి బీజేపీ అధినాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవు. బీజేపీకి ఎంత సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు జగన్. బీజేపీ మీద ఎలాంటి వార్తలు కూడా ఇంతవరకు నెగిటివ్ గా ఎప్పుడు పబ్లిష్ కూడా చేయలేదు. అయితే జగన్ బీజేపీకి సపోర్ట్ చేయాలి అంటే బీజేపీ టీడీపీతో పొత్తు ఉండకూడదు అన్నది, టీడీపీతో పొత్తు ఉంటే గనక జగన్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరగని పని. ఒకవేళ బీజేపీకి జగన్ తో అవసరం ఉంది, తాను హెల్ప్ చేయాలని ఆశిస్తే గనక టీడీపీతో పొత్తు అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే జగన్ బీజేపీకి అసలు హెల్ప్ చేయడు. కానీ జగన్ తో అవసరం అనేది ఉండదు అనే విషయాన్ని బీజేపీ బలంగా నమ్ముతోంది. టీడీపీని వదులుకుని వైసీపీకి హెల్ప్ తీసుకోవాల్సినంత స్థాయిలో, అంటే గెలుపు గనక జగన్ కి వస్తే, అది కూడా పార్లమెంట్ స్థానాలు 15 నుంచి 20 వరకు వస్తే అప్పుడు ఆలోచిస్తుంది బీజేపీ. ఒకవేళ జగన్ ఓడిపోతే ఏం చేస్తుంది బీజేపీ అధినాయకత్వం? అంటే 2019లో టీడీపీ నుంచి 4 రాజ్యసభలోకి ఎలా వచ్చారో ఈసారికి వైసీపీ నుంచి అలాగే జరుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. అది కూడా బీజేపీ లెక్కల ప్రకారం అన్నది అర్థమవుతోంది. బీజేపీ అధినాయకత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తోంది. జగన్ గెలుస్తారనే విషయం గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం తెలిసింది కాబట్టి బీజేపీ నేతలు కూడా జగన్ తో టచ్ లోకి వచ్చారని అంటున్నారు. అయితే జగన్ కి బీజేపీ అధినాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవు. బీజేపీకి ఎంత సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు జగన్. బీజేపీ మీద ఎలాంటి వార్తలు కూడా ఇంతవరకు నెగిటివ్ గా ఎప్పుడు పబ్లిష్ కూడా చేయలేదు. అయితే జగన్ బీజేపీకి సపోర్ట్ చేయాలి అంటే బీజేపీ టీడీపీతో పొత్తు ఉండకూడదు అన్నది, టీడీపీతో పొత్తు ఉంటే గనక జగన్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరగని పని. ఒకవేళ బీజేపీకి జగన్ తో అవసరం ఉంది, తాను హెల్ప్ చేయాలని ఆశిస్తే గనక టీడీపీతో పొత్తు అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే జగన్ బీజేపీకి అసలు హెల్ప్ చేయడు. కానీ జగన్ తో అవసరం అనేది ఉండదు అనే విషయాన్ని బీజేపీ బలంగా నమ్ముతోంది. టీడీపీని వదులుకుని వైసీపీకి హెల్ప్ తీసుకోవాల్సినంత స్థాయిలో, అంటే గెలుపు గనక జగన్ కి వస్తే, అది కూడా పార్లమెంట్ స్థానాలు 15 నుంచి 20 వరకు వస్తే అప్పుడు ఆలోచిస్తుంది బీజేపీ. ఒకవేళ జగన్ ఓడిపోతే ఏం చేస్తుంది బీజేపీ అధినాయకత్వం? అంటే 2019లో టీడీపీ నుంచి 4 రాజ్యసభలోకి ఎలా వచ్చారో ఈసారికి వైసీపీ నుంచి అలాగే జరుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.